ఓం మహాగణపతే నమః. జూన్ 8వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా చూసినట్టయితే మనకు ఈ యొక్క వారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది, చంద్రుడు ఏ ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాడో ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా చంద్రుడు మనకు తులారాశిలోను, వృశ్చిక రాశిలోను, ధనుసు రాశిలోను, అదేవిధంగా మకర రాశిలోను సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఈ వారంలో మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని కూడా ఆధారంగా చేసుకొని ఈ యొక్క వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు మనము ఈ వారంలో ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే వృశ్చిక రాశి వారికి దాదాపు వారం మొదటి భాగంలో చాలా చక్కగా కనిపిస్తుంది. ఆదివారం దూర ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు ఉన్నట్టయితే కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఆ ప్రయాణానికి సంబంధించినటువంటి ప్లానింగ్ ముందుగానే చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యము ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేజీగా ఉండకండి, అదేవిధంగా జెలస్గా ఉండకండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా చూసినట్టయితే బంధువులతో విరోధాలు ఉండడము, చిన్న చిన్న గొడవలు ఉండడము షార్ట్ టెంపర్ వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక సోమ, మంగళ, బుధవారాలు మళ్ళీ చాలా చక్కటి ఫలితాలు వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషము, కార్యసిద్ధి అనేది ఉంటుంది. వృత్తిలో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు వృశ్చిక రాశి వారికి సోమ, మంగళ, బుధవారాలు ఉంటాయి. వృత్తిలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. భోజనం, తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడపడం లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి వృశ్చిక రాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక చూసినట్టయితే గురువారం, శుక్రవారం ఈ 2 రోజులు ధన నష్టము, పనుల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఎవరికి అప్పులు ఇవ్వకండి. అవమానాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. స్లగ్గిష్గా ఉంటారు, ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు గురువారం, శుక్రవారము అవాయిడ్ చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక శనివారం మళ్ళీ మీకు చాలా చక్కగా ఉంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. శనివారము సోదరులతో కానీ బంధువులతో కానీ ఆనందంగా గడపడము, తృప్తికరమైనటువంటి భోజనము చేయడము, కుటుంబంతో ఆనందంగా గడపడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు శనివారం కలుగుతున్నాయి. శనివారం మీకు చాలా అనుకూలంగా ఉంది. పనుల్లో సక్సెస్ అనేది ఉంది. అదేవిధంగా మీ యొక్క ఎమోషన్స్ని ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి ఈరోజు చక్కటి రోజుగా మీరు భావించవచ్చు. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి జూన్ 8 నుంచి జూన్ 14 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఏదైతే ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి. ఇక సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.